చంద్ర తారకలను సృష్టించిన ప్రభు దేవదేవ దివ్య తేజ సదా పొగడెదం సూర్య చంద్ర తారకలను సృష్టించిన ప్రభు దేవదేవ దివ్య తేజ సదా పొగడెదం సకల జనులు మోకరిల్లి కీర్తింతు మీ నామమున్ సకల జనులు మోకరిల్లి కీర్తింతు మీ నామమున్ భక్తితో భజింతు మేము పరమ భాగ్యముతో భక్తితో భజింతు మేము పరమ భాగ్యముతో సూర్య చంద్ర తారకలను సృష్టించిన ప్రభు దేవదేవ దివ్య తేజ సదా పొగడెదం సూర్య చంద్ర తారకలను సృష్టించిన ప్రభు దేవదేవ దివ్య తేజ సదా పొగడెదం పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర మహిమలు కలుగుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక. దివ్య మందస్సములో వేం చేసి వచ్చిన ఓ క్రీస్తు ప్రభువా, మీకే స్తుతి ఆరాధనలు తెలియచేస్తూ ఉన్నాము. ఓ ప్రభువా, మీ మందస్సము చెంత చేరినటువంటి మమ్మందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రభువా, ఈ సమయాన మీ పవిత్రమైనటువంటి నామాన మీ యొక్క చెంత చేరి ఉన్నామంటే కేవలము మీ దీవెన వలన, మీ యొక్క ఆశీస్సుల వలన మాత్రమే ప్రభువా. ప్రభువా, ఇప్పటి వరకు కూడా మాకు కావలసినవన్నీ కూడా సకాలంలో దయచేసి మమ్మలను మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధానానికి చేర్చినందులకు గాను వేలాది స్తోత్రాలు, స్తుతి మహిమ గణ ఆరాధన తెలియచేస్తూ ఉన్నాము. ప్రభువా, మిమ్మే స్తుతించటానికి, మిమ్మే ఆరాధించటానికి, మిమ్మే ఘనపరచటానికి మాకు కావలసినటువంటి శక్తిని దయచేయండి. మా స్తుతులను చెల్లిస్తూ ఉండగా మీ యొక్క కృపావరాలు మాకు వసగండి. దేవాతి దేవుడు చేసినటువంటి సకల మేలులకు గాను హృదయపూర్వకముగా నిండు మనస్సుతో అందరము కూడా దేవుని స్తుతించి ఆరాధించుదాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన,
ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. రాజాధిరాజా వందనం, రాజాధిరాజా వందనం, రాజాధిరాజా స్తోత్రం, రాజాధిరాజా స్తోత్రం, రాజాధిరాజా ఆరాధన, రాజాధిరాజా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. సృష్టికర్త వందనం, సృష్టికర్త వందనం, సృష్టికర్త స్తోత్రం, సృష్టికర్త స్తోత్రం, సృష్టికర్త ఆరాధన, సృష్టికర్త ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా ఆరాధన, హల్లెలూయా, 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 హల్లెలూయా. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా ఆరాధన, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ క్రీస్తు రాజా, మిమ్మే స్తుతించడానికి, మిమ్మే ఘనపరచడానికి, మిమ్మే ఆరాధించడానికి మాకు కావలసినటువంటి వరాలను దయచేయండి. మిమ్ము స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేసినందులకు మీకే వందనాలు, స్తుతి మహిమలు మరలా తెలియజేస్తున్నాము. ప్రభువా, ఈ యొక్క సమయములో మీ పవిత్ర మందస్సము చెంత చేరినటువంటి మేమందరము కూడా మీ యొక్క ఆశీస్సులను పొందాలని ఎంతో ఉత్సాహముతో, ఆశతో, కోరికతో ఉన్నాము. ప్రభువా, ప్రభువా, మీరు కాని మా యందు ఉన్నట్లయితే తప్పకుండా మేము మీ దీవెనలు పొందుతాము. ప్రభువా, మా హృదయములో మీ పవిత్ర ఆలయాన్ని నిర్మించమని వేడుకుంటూ ఉన్నాము. ఆ పవిత్ర ఆలయం ద్వారా వెలువడేటువంటి శక్తి ద్వారా మా జీవితాన్ని మీ యందు నలుపుకుంటున్నాము. ప్రభువా, కావలసినటువంటి కృపావరాలు దయచేయండి. ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కావలసినటువంటి పవిత్రాత్మ వరాలను దయచేయండి. ప్రభువా, ప్రతి హృదయములో కూడా మీ పవిత్ర ఆలయాన్ని నిర్మించమని వేడుకుంటున్నాము. మీ పవిత్రాత్మ వరాలను మా అందరిపైన కుమ్మరింప చేయండి. ప్రభువా, ప్రభువా, పవిత్రాత్మ గీతాన్ని మేము పాడుతూ ఉన్నటువంటి సమయంలో మీ పవిత్ర శక్తి వరాలు ప్రతి ఒక్క విశ్వాసి పైన, ప్రతి ఒక్క బిడ్డ పైన కుమ్మరింప చేయండి. దిగిరావా, నాపై దిగిరావా, దీవెనలను కుమ్మరించ వేగ దిగిరావా, ప్రేమ మీరా దైవ జ్ఞానం ఈయ దిగిరావా,
దిగిరావా నా పైన దిగిరావా దీవెనలను క్రోమరించ వేగ దిగిరావా ప్రేమ మీరా దైవ జ్ఞానం తీయ దిగిరావా ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనందరిపైన వేంచేసి రావాలని ఇంకా ఉత్సాహంతో సంతోషంతో ఆ ప్రభుని మన హృదయమునందు ఆహ్వానించుదాం. ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనందరినీ కూడా దీవించాలని మీ యొక్క హృదయపు తలుపును తెరిచి ఆ ప్రభువుని ఆహ్వానించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ క్రీస్తు ప్రభువా, మీ పవిత్ర ఆత్మశక్తి వరాలతో మమ్మందరినీ కూడా నింపినందుకు వేలాది స్తోత్రాలు, స్తుతి, మహిమ, ఘన ఆరాధనలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రభువా, మీరు మా యందు కాని ఉన్నట్లయితే సర్వము కూడా మాకు సాధ్యమే. ప్రభువా, మీ యొక్క మంచి మార్గములో నడుచుకోవటానికి, మీ యొక్క అడుగుల్లో మేము నడవటానికి కావలసినటువంటి పవిత్రాత్మ శక్తి వరాలను దయచేసినందులకు గాను వేలాది స్తోత్రాలు తెలియచేస్తున్నాము. ప్రభువా, మా హృదయపు తలుపులను తడుతూ ఉన్నారు, మా హృదయంలో ప్రవేశిస్తూ ఉన్నారు. మాలో ఉన్నటువంటి పాపాన్ని కూడా కడిగివేయమని ప్రార్థిస్తున్నాము. ప్రభువా, మా యొక్క బలహీనతల వలన, మా యొక్క పాపముల వలన మేము మీ యొక్క పవిత్రాత్మ శక్తి వరాలను, మీ రాజ్యాన్ని కోల్పోతూ ఉన్నాం. ప్రభు, ఈ లోకములో జీవిస్తూ ఉండగా అనేక సార్లు సైతాను శోధనలో పడి, సైతాను యొక్క క్రోధమైనటువంటి శోధనలో కూరుకొని పోయి మా జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నాము. ప్రభు, ఈరోజు ఈ మందస్సును చెంత ఉన్నటువంటి మమ్మందరినీ కూడా మీ యొక్క పరిశుద్ధ రక్తముతో కడిగివేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రభువా, మాలో ఉన్నటువంటి పాపాలన్నిటినీ కూడా మీ పవిత్రమైనటువంటి పాదాల చెంత ఉంచుతూ ఉన్నాము. ప్రభువా, తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఎంత సంతోషముతో ఆ తండ్రి ఆహ్వానించి ఉన్నాడు. అటువంటి సంతోషాన్ని ఈరోజు మా అందరికి కూడా దయచేయండి. ప్రభువా, పాపము చేసినటువంటి వారు మీ చెంతకు వచ్చినప్పుడు ఎటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని, రక్షణాన్ని పొంది ఉన్నారు. అటువంటి రక్షణాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని మాకు దయచేయి ప్రభువా. మాలో ఉన్నటువంటి బలహీనతలను, మాలో ఉన్నటువంటి పాప కలంకాలను, మాలో ఉన్నటువంటి అసూర్య, పగ, ద్వేషాలను, మాలో ఉన్నటువంటి అహంభావాలను, క్రోధమును, కామమును, ప్రతి ఒక్క పాపాన్ని కూడా మీ పవిత్రమైనటువంటి పాదాల చెంత ఉంచుతూ ఉన్నా. పాపాలన్నిటినీ కూడా మీ యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తంతో కడిగివేయండి. మాకు కావలసినటువంటి పరిశుద్ధమైనటువంటి మనస్సుని ప్రసాదించు ప్రభువా. ప్రభువా, మేము స్తుతించాలి అంటే మేము శుద్ధులము కావాలి. మేము ఆరాధించాలి అంటే మేము శుద్ధులము కావాలి. మేమే గణపరచాలి అంటే మేము శుద్ధులము కావాలి. మీ యొక్క రాజ్యములో ప్రవేశించాలి అంటే మేము శుద్ధులము కావాలి. అటువంటి పరిశుద్ధతను మాకు దయచేయి ప్రభువా.
మాలో ఉన్నటువంటి పాపాలన్నిటినీ కూడా ఈ సమయంలో క్షమించమని మేమందరము కూడా ప్రార్థిస్తూ ఉన్నాము. మీరు చేసినటువంటి అన్ని పాపాలను కూడా ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోండి. ఊహెరిన దగ్గర నుండి ఈ సమయం వరకు ఏ పాపమైతే మిమ్ము బాధ పెడుతూ ఉందో, ఏ పాపమైతే దేవునికి నీకు ఉన్నటువంటి సంబంధాన్ని తెంచివేస్తూ ఉందో, అటువంటి పాపాలన్నిటినీ కూడా ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకొని ఆ ప్రభు పాదాల చెంత ఉంచి క్షమించమని ప్రార్థించండి. ఈ సమయంలో ప్రభు మీ చెంతకు వస్తున్నారు. ఈ దివ్య మందస్సములో ఉన్నటువంటి ప్రభు మీ హృదయంలో ప్రవేశించి మీలో ఉన్నటువంటి పాపాలన్నిటినీ కూడా తీసివేయటానికి సిద్ధముగా ఉన్నారు. ఆ ప్రభువుని ఆహ్వానించే మనసు నీకు ఉన్నదా? ఆ ప్రభు ఇచ్చే క్షమాపణ స్వీకరించడానికి నీవు సిద్ధముగా ఉన్నావా? వదిలివేసే ఏ పాపం ఉందో, ఎటువంటి పాపమైనా సరే ఈ సమయంలో ఈ మందస్సములో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు క్షమిస్తూ ఉన్నాడు. నీ హృదయములో, నీ జీవితములో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపాన్ని కూడా వదిలివేసే, ప్రతి ఒక్క పాపానికి గాను ప్రాయశ్చిత్తము చెంది ప్రభుని క్షమించమని ప్రార్థించు. ఎన్నిసార్లు మీ యొక్క అబద్ధ సాక్ష్యాల వలన ఇతరులను బాధపెట్టి ఇతరులను మోసం చేసి ఉంటారు. ఎన్నిసార్లు కోపతాపాల వలన దేవుని యొక్క ప్రేమకు దూరం అయిపోయి ఉన్నారు. ఎన్నిసార్లు ఈర్ష్య, పగ, ద్వేషాల వలన దేవుని యొక్క శక్తిని కోల్పోయి ఉన్నారు. మోహ పాపములతో స్వచ్ఛమైన ప్రేమలను కోల్పోయి ఉన్నారా? నీ భర్తను నీవు ద్వేషిస్తూ భర్త పట్ల వినయ విధేయతలు చూపకుండగా ఒక భార్యగా నువ్వు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నిర్వహించకుండగా నీవు ఉన్నావా? ఒక భర్తగా కుటుంబాన్ని పోషించటానికి, భార్యను ప్రేమతో చూసుకోవటానికి, దేవుడిచ్చినటువంటి సంతానాన్ని ప్రేమలో నడపటానికి నీకు శక్తి లేక ఆధ్యాత్మిక వరాలను కోల్పోయి నీవు పాపాన్ని మూట కట్టుకొని ఉన్నావా? నీవు పనిచేసే దగ్గర పాపపు జీవితాన్ని జీవిస్తూ ఉన్నావా? నీ యొక్క ఆలోచనలు ప్రభుతో కలిసి ఉన్నవా, లేకపోతే సాతానుడితో కలిసి ఉన్నవా? నీ యొక్క నడవడిక ప్రభు అడుగు జాడల్లోనా, లేకపోతే సాతాను అడుగు జాడల్లోనా? ఒక్కసారి నిన్ను నీవు పరిశీలించుకో. ఈ సమయంలో ప్రభు అటువంటి పాపాలన్నిటినీ కూడా, చీకటిలో జీవిస్తున్నటువంటి నీ జీవితాన్ని వెలుగు జీవితంలో జీవించడానికి శక్తిని వసుగుతూ ఉన్నాడు. చీకటిలో నీవు చేసినటువంటి ప్రతి పాపాన్ని కూడా తన పరిశుద్ధ రక్తంతో కడిగివేసి వెలుగు జీవితాన్ని నీకు దయచేస్తూ ఉన్నారు. ఆ జీవితాన్ని, ఆ వెలుగుని స్వీకరించడానికి నీవు సిద్ధముగా ఉన్నావా? చేసినటువంటి ప్రతి ఒక్క పాపానికి గాను, ఏ పాపమైతే నీ హృదయాన్ని తరించి వేస్తూ ఉందో, ఏ పాపము గుర్తుకు వస్తే నిన్ను జీవితాంతము కూడా వెంటాడి బాధ పెడుతూ ఉందో, అటువంటి పాపాలన్నిటినీ కూడా ఈరోజు ఈ సమయంలో ఈ మందస్సము దగ్గర ఉన్నటువంటి ప్రభు క్షమిస్తూ ఉన్నాడు. నువ్వు చేయవలసిందల్లా నీ పాపాలని ప్రభు పాదాల చెంత ఉంచటమే. నీ పాపాలకు గాను ప్రాయశ్చిత్తము చెంది నువ్వు చేసినటువంటి తప్పిదాలన్నిటినీ కూడా క్షమించమని ఆ ప్రభుని ప్రార్థించు. పశ్చాత్తాప హృదయముతో ఆ ప్రభు యొక్క పాప మన్నింపును కోరుకుంటూ
ఈ పశ్చాత్తాప గీతములో ప్రభు యొక్క క్షమాపణ కోరుకుందాము. ప్రేమతో నన్ను మలచినావు, నన్ను ఎన్నడు విడువకయ్యా. నీదు క్షమకై వేడుచుంటిని, కనికరించి కావుమయ్యా. ప్రేమతో నన్ను మలచినావు, నన్ను ఎన్నడు విడువకయ్యా. నీదు క్షమకై వేడుచుంటిని, కనికరించి కావుమయ్యా. జన్మనిచ్చిన తండ్రి నీవు, నిన్ను విడచి ఉండలేను. ప్రేమతో నన్ను మలచినావు, నన్ను ఎన్నడు విడువకయ్యా. గాలిలో ఎగిరిపోయే ఆకులాంటి వాడను, వదకు తెచ్చిన గొర్రెలాగా నలిగిపోతిని, కుమిలిపోతిని. గాలిలో ఎగిరిపోయే ఆకులాంటి వాడను, వదకు తెచ్చిన గొర్రెలాగా నలిగిపోతిని, కుమిలిపోతిని. సుఖములెన్ని కలిగియున్నా ఏమి లేని వాడను, నిన్నే నేను చేరుకున్నా. నీవే నాకు శరణము. ప్రేమతో నన్ను మలచినావు, నన్ను ఎన్నడు విడువకయ్యా. నీదు క్షమకై వేడుచుంటిని, కనికరించి కావుమయ్యా. జాలి లేని లోకమాయే, ప్రేమ నాకు దూరమాయే. బ్రతుకు భారం మోయలేని, దారి లేని అనాథనాయే. జాలి లేని లోకమాయే, ప్రేమ నాకు దూరమాయే. బ్రతుకు భారం మోయలేని, దారి లేని అనాథనాయే. తండ్రి నిన్నే వేడుతున్నా, నీవే నాకిక మార్గము. నిన్నే నేను నమ్ముకున్నా, వమ్ము చేయకు నాయనా. ప్రేమతో నన్ను మలచినావు, నన్ను ఎన్నడు విడువకయ్యా. నీదు క్షమకై వేడుచుంటిని, కనికరించి కావుమయ్యా. జన్మనిచ్చిన తండ్రి నీవు, నిన్ను విడచి ఉండలేను. ప్రేమతో నన్ను మలచినావు, నన్ను ఎన్నడు విడువకయ్యా. క్షమించే ప్రభుడో నీవు,
మా అందరి పాపాలను కూడా ఈ సమయంలో క్షమించినందులకాను ఓ ప్రభువా మీకే వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. మా పాపాలన్నిటినీ కూడా క్షమించి శుద్ధులను చేసినందుకు మీకే వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. ప్రభువా, మేము రోజు జీవించే జీవితములో మరొకసారి పాపములో పడకుండగా మీ యొక్క శక్తులను మాకు వసిగినందులకాను వేలాది స్తోత్రాలు స్తుతి మహిమను తెలియచేస్తూ ఉన్నాము. ఓ ప్రభువా, మీ పవిత్రమైనటువంటి దివ్య మందస్సము చెంత చేరినటువంటి మమ్మందరినీ కూడా దీవించినందుకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. ప్రభువా, మాకు కావలసినటువంటి ఆత్మభోజనాన్ని దయచేయండి, ఆధ్యాత్మిక వరాలను వసగమని మరొకసారి ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ దివ్య మందస్సము నుండి మమ్మందరినీ కూడా ప్రత్యేక విధముగా ఆశీర్వదించమని మీ యొక్క శాంతి కాంతులతో మా జీవితాన్ని నింపమని వేడుకుంటూ ఉన్నాము. అందరూ ఓ దివ్య మందస్సములో ఉన్న ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దివ్య మందస్సములో ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, మా విశ్వాశ్రీ సభను పరిపాలిస్తున్న మీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా ప్రకాష్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరచినట్లు మీ ఆత్మ వారిపై కుమ్మరించమని. ఓ ప్రభు, ప్రపంచమంతా శాంతిని నెలకొల్పి ప్రజలందరూ ఐక్యమత్యంతో సోదర భావంతో కలిసిమెలిసి జీవించేలా ఆశీర్వదించమని, అదేవిధముగా భారతదేశంలో శాంతిని నెలకొల్పి మా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మా పాలకులను దీవించమని. ప్రపంచంలో అనేక విధములుగా బాధపడుతున్న అనారోగ్యంతో ఉన్న ప్రజలందరిపై మీ చల్లని హస్తాన్ని ఉంచి వారిని తాకి స్వస్థతపరచమని. ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్క బిడ్డను విశ్వాసులందరినీ ఆశీర్వదించి వారి దైనందిన కార్యక్రమంలో వారికి అనునిత్యము తోడు నీడగా ఉండి విశ్వాసంలో దినదినాభివృద్ధి చెందినట్లుగా దీవించమని. ఓ ప్రభువా, మీ యందు నిద్రించుచున్న మా సహోదరి సహోదరులను వారి పాపములను క్షమించి, ముఖ్యంగా ఉత్తర స్థలంలో ఉన్న పాపాత్మలను వారి పాపాలను క్షమించి నీ యొక్క పరలోక రాజ్యంలో చేర్చుకొని దేవదూతలతో పాటు మిమ్ము స్తుతించే భాగ్యము వారికి దయచేయమని. ఓ ప్రభువా, మేము ఆరాధించే మనస్సును వసిగినందులకు గాను మాకు క్షమాభిక్షణ దయచేసినందులకు గాను మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. ప్రభువా, ఒకే కుటుంబముగా మేము విన్నవించుకున్నటువంటి విన్నపాలన్నిటినీ కూడా మరియు మా జీవితాలలో మా కుటుంబాలలో ఉన్నటువంటి ప్రత్యేక విన్నపాలన్నిటినీ కూడా మీ పవిత్రమైనటువంటి పాదాల చెంత ఉంచి ప్రార్థిస్తూ ఉన్నాము. మాకు కావలసినటువంటివన్నీ కూడా సకాలంలో దయచేసి ఎల్లవేళలా మీ యొక్క మంచి మార్గంలో నడుచుకునే విశ్వాసులుగా దీవించమని మేము వేడుకుంటున్నాము తండ్రి. మన యొక్క అవసరములు ప్రభునికి తెలియచేసి విన్నపించాం. మనల్ని అందరినీ దీవించమని, ప్రత్యేక విధముగా మనల్ని అందరినీ కాచి కాపాడమని దేవుని వేడుకుంటూ మన ఆరాధన కొనసాగిస్తాం.
Jesus, Jesus, Holy and Anointed One, Jesus, Holy and Anointed One, Jesus, 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 Holy and Exalted One, Jesus, Holy and Exalted One, Jesus, 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 Holy and Anointed One, Jesus, Holy and Anointed One, Jesus, 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 యోహాను దర్శన గ్రంథములో యోహాను చూసినటువంటి కొన్ని దృశ్యాలు చాలా గొప్పది. అందులో ఒక చిన్న వివరణ. దర్శన గ్రంథం 21వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు ఒకసారి ఆలకించుదాం. అందులో ఏమున్నదనంటే, పరలోకములో యోహాను చూసినది ఇది. దేవుని సింహాసనం. ఆ దేవుని సింహాసనం చుట్టూ చాలా గొప్ప జన సమూహము. అందరూ ఆనందముతో దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఈ స్తుతి, ఈ ఆరాధన నిరంతరం పరలోకములో జరుగుతూ ఉంటుంది. ముందు ఈ వాక్యములు ఆలకించడం. దర్శన గ్రంథం 21వ వచనం నుండి 4వ వచనం వరకు. అంతటా నేను ఒక కొత్త దివిని చూచితిని. మొదటి దివి భువి అదృశ్యమయ్యను, సముద్రము కూడా అదృశ్యమయ్యను. అనంతరము దివ్యంతలి దేవుని నుండి దిగి వచ్చుచున్న పవిత్ర నగరమగు నూతన యెరూషలేమును కాంచితిని. ఆమె తన భర్తను చేరబోవుటకు వస్త్రధారణము వనర్చుకొని సిద్ధపడిన వధువు వలె ఉండెను. సింహాసనము నుండి ఒక గంభీర ధ్వని
వెలువడుట నేను వింటిని. ఇక దేవుడు మానవులతోనే నివసించును. ఇక దేవుడు మానవులతోనే నివసించును. వారే దేవుడు మనతోనే ఉన్నారు. ఇక నేను మీతో నివసింతును, మీ మధ్యనే నివసింతును, మీతోనే నేనుంటాను అని. వారే ఆయన ప్రజలు, స్వయముగా దేవుడే వారితో ఉండును. ఆయన వారికి దేవుడగును. వారి నేత్రముల నుండి వెలువడు బాష్పములను ఆయన తుడిచివేయును. మన కన్నీటిని ఆ దేవుడే తుడిచివేస్తారు. తెలుసుకుంటి దేవా
దర్శన గ్రంథం ఆఖరి అధ్యాయాలు మీరు చూసినట్లయితే టైం ఉంటే చదివిదను 19 నుండి మీరు చదివినట్లయితే యోహానుకు కలిగినటువంటి దర్శనములో పరలోకములో దేవదూతలు పునీతులు అందరూ దేవుని నిరంతరం స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. ఒక క్షణం మౌనముగా మీ ఆరాధన మీకు దేవుడు చేసిన మేలులను గుర్తించి కృతజ్ఞతతో దేవుని స్తుతిస్తూ ఒక గడియ ప్రత్యేకంగా ఆరాధనలో ఉన్నటువంటి ముఖ్యాంశము మనలని సృష్టించి కాచి కాపాడి నడిపించుకొని వస్తూ ఉన్నటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వము తన ఆధీనములోని ఆయన మన మధ్యలో నివసిస్తున్నారు. మన మధ్యలో తన యొక్క నివాసాన్ని ఏర్పరచుకున్నారు. మన కన్నీటిని తుడిచివేస్తూ ఉన్నారు. ఆ ప్రభుని వచ్చిన మౌనముగా ఆరాధించడం. గణపరచెదం ప్రసన్ననాదుని ఆరాధించెదం స్తుతించెదము గణపరచెదం సత్ప్రసాదనాదుని ఆరాధించెదం. విముక్తి నొసగే దేవుని ఆరాధించెదం విడుదలనిచ్చే దేవుని ఆరాధించెదం విముక్తి నొసగే దేవుని ఆరాధించెదం విమోచించు దేవుని ఆరాధించెదం వరములనిచ్చే దేవుని ఆరాధించెదం విమోచించు దేవుని ఆరాధించెదం వరములనిచ్చే దేవుని ఆరాధించెదం స్తుతించెదము గణపరచెదం సప్రసాదనాదుని ఆరాధించెదం స్తుతించెదము గణపరచెదం సప్రసాదనాదుని ఆరాధించెదం విశ్వసనీయ దేవుని ఆరాధించెదం విశ్వాధిపతి దేవుని ఆరాధించెదం విశ్వసనీయ దేవుని ఆరాధించెదం విశ్వాధిపతి దేవుని ఆరాధించెదం విశ్వ సృష్టి దేవుని ఆరాధించెదం విమలాత్మ దేవుని ఆరాధించెదం విశ్వసనీయ దేవుని ఆరాధించెదం విమలాత్మ దేవుని ఆరాధించెదం స్తుతించెదము గణపరచెదం సప్రసాదనాదుని ఆరాధించెదం స్తుతించెదము గణపరచెదం సప్రసాదనాదుని ఆరాధించెదం గుణపరచె దేవుని ఆరాధించెదం బలపరచె దేవుని ఆరాధించెదం గుణపరచె దేవుని ఆరాధించెదం బలపరచె దేవుని ఆరాధించెదం దృఢపరచె దేవుని ఆరాధించెదం స్వస్థపరచె దేవుని ఆరాధించెదం దృఢ
గణపరచే దేవుని ఆరాధించేదం స్తుతించేదము గణపరచేదం సత్ప్రసాదనాదుని ఆరాధించేదం స్తుతించేదము గణపరచేదం సత్ప్రసాదనాదుని ఆరాధించేదం సత్ప్రసాదనాదుని ఆరాధించేదం సప్రసాదనాదుని ఆరాధించేదం. ఒక్క క్షణం మౌనముగా ఈ గంట సేపు దేవుని ఆరాధించడానికి, ప్రభుని స్తుతించడానికి మనకు అవకాశం దొరికినందుకు ఈ కాలము ఈ గంట సేపు ప్రభుని ఈ విధంగా ఆరాధించి స్తుతించి కృతజ్ఞతలు సలిపి మన పాపాలను తుడిచివేయమని ప్రభుని వేడుకున్నాం. ఈ అవకాశాలు దొరికినందుకు ప్రభుని మనసారా మరొకసారి స్తుతిస్తూ కృతజ్ఞతలు సలుపుదాం. శిరమును వంచుడి. శిరములు వంచుడి వినయముతోడ నీ మహాయాద్భుత వరవాహినికి శిరములు వంచుడి వినయముతోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిండు పాతవపందము పంచేంద్రియములు గ్రహించగల్గును విశ్వాసమిగా దైవ రహస్యం. శిరములు వంచుడి వినయముతోడా పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసునాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుతన్. శిరములు వంచుడి వినయముతోడా పరలోకమనుడి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దైవద్రవ్యానుమానము ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మా రక్షణ ఫలితములను మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించి పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి.
దేవుడు స్తుతింపబడునుగాక. దేవుని పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక. నిజ దేవుడును నిజ మనుష్యుడునైన యేసుక్రీస్తువు స్తుతింపబడునుగాక. యేసువు యొక్క నామము స్తుతింపబడునుగాక. యేసువు యొక్క మిక్కిలి పరిశుద్ధ హృదయము స్తుతింపబడునుగాక. అతని మిక్కిలి పవిత్ర రక్తము స్తుతింపబడునుగాక. పీఠము యొక్క మిగుల పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందు యేసువు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన పవిత్రాత్మ స్తుతింపబడునుగాక. దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహిమగల మోక్షారోపణము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క పరిశుద్ధమును నిష్కలంకమునైన ఉద్భవము కన్యకయును తల్లియునైన మరియమ్మ యొక్క నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహావిరక్త భర్తయగు పునీత జోజప్ప స్తుతింపబడునుగాక. తన దూతల యందును తన పునీతుల యందును దేవుడు స్తుతింపబడునుగాక. దేవమాతకు సమర్పణ. నా యొక్క రాజ్ఞి, నా యొక్క తల్లి, నన్ను మీకు సంపూర్ణంగా సమర్పించినాను. నా యొక్క భక్తి మీకు చూపించటకు ఈ దినము నా కళ్ళను, చెవులను, నోరును, హృదయమును పూర్తిగా మీకు సమర్పించినాను. కాబట్టి నన్ను మీ సొంతముగా చేసుకుని నన్ను కాపాడి ఆదరించండి. యేసు మరియా జోజప్ప, నా హృదయంలో, నా ఆత్మను, నా జీవితంలో మీకు సమర్పించున్నాను. యేసు మరియా జోజప్ప, నా కర్పవస్తులో నా సహాయం చేయండి. యేసు మరియా జోజప్ప, మీ దివ్య సన్నిధానంలో సమాధానముగా ప్రాణం విడుచుదును గాక. స్లేవ గుర్తు పిత పవిత్రాత్మ నామమున ఆమేన్.